షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఆహా, మిఠాయి కొట్టు. ఇక్కడ కావాల్సిన ఈగలు దొరుకుతాయి. దుకాణం మూసే టైం అయింది, ఏం కావాలో చెప్పు. ఇందులో ఏ స్వీట్లు బాగుంటాయి? అన్ని బాగుంటాయి, ఒక్కొక్కటి కిలో పార్సిల్ చేయాలి. వద్దు, శాంపుల్ గా పూతలే ఒకటి. బాగున్నదా? 1 కిలో పార్సిల్ చేయమంటారా? వద్దు వద్దు వద్దు, పూతరేకేం బాగలేదు. ఓ బందర్లెట్టి చూద్దాం. ఒక్క ఈగ కూడా దొరకలేదు. బాగున్నదా? అబ్బే, లడ్డేం బాగలేదు. ఓ కాదా చూద్దాం. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఓ పని చేయండి, అన్ని ఒక్కో ప్లేట్ లో పెట్టి మీరు దూరంగా ఉండండి, నేను పిలుస్తాను. గట్లనే. గంటలకెళ్ళి చూస్తున్నా, శాంపిల్ అంట సగం దుకాణం తినేసినావు. అసలు నీకు ఏం కావాలయ్యా? ఏం కొట్టాయనిది? నాకు 1,00,000 ఈగలు కావాలి, మా అమ్మ కోరిక. దానికి 100 ఈగలు తక్కువైనాయి. నాకు 2 లక్షల ఈగలు కావాలి, మా అమ్మ కోరిక. 50 ఎక్కువైనాయి. అసలు మిఠాయి దుకాణం పెట్టుకున్నదే ఈగల కోసం తెలుసా? ఆహా, ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, దరిద్రుడా. అమ్మా పార్వతి, ఇక నుంచి ఇది నీ బిడ్డ. రేపు నీకు పిల్లలు పుట్టినా దేనికి అమ్మవి నువ్వే. రజనీ పుణ్యవాణి, మన ఆడవాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది. రజనీ ఉత్తరం రాసి ఆ ముగ్గురిని బాగా భయపెట్టేసింది. ఏదేమైనా మనకు నిజంగానే మంచి పని జరిగింది. కానీ తాతయ్యని మాత్రం దూరం చేసుకున్నాం. పాపం ఈ వయసులో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. తాతయ్య ఎక్కడున్నాడో నాకు తెలుసు. తాతయ్య, మమ్మల్ని క్షమించండి తాతయ్య. మీరు లేని ఆ ఇంట్లో మేము ఉండలేము. మాతో వచ్చండి తాతయ్య. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఉండండి, ఇవిగో నా ఆస్తి కోసమేగా మీరు ఎంత నాటకం ఆడుతున్నారు. అవే ఆస్తి పత్రాలు, తీసుకెళ్ళండి. మాకే ఆస్తి అక్కర్లేదు, మాకు మీరు కావాలి తాతయ్య. మా మొహం చూడ్డం మీకు ఇష్టం లేకపోతే మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అవును తాతయ్య, మీరు మాత్రం ఇక్కడ అనాథగా ఉండడానికి వీల్లేదు. నేను అనాథను కాదమ్మా, అనాథను కాదు. ఆ మహాతల్లి ఎవరో నన్ను కన్న తండ్రిలాగా చూసుకుంటోంది. ఇది వదిలి నాకు విలువ లేని ఆ ఇంటికి నేను చచ్చినారాను. మీకు అక్కర్లేని ఇల్లు మాకు వద్దు, మేము మీతో పాటు ఇక్కడే ఉండిపోతాం. మీ మొండితనం వదిలి వెళ్ళిపోండి, మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళరా, వెళ్ళకపోతే మీ కళ్ళ ముందే పుడుచుకు చచ్చిపోతాం. వద్దు తాతయ్య, వెళ్ళరా, వద్దు తాతయ్య, వెళ్ళరా. వద్దు. నాకు మళ్ళీ వీళ్ళని దూరం చేసుకోకండి నాన్న. అమ్మా, ఇంతకాలం ఈ దేవాలయాన్ని నా పేరు మీద నడుపుతున్నది నువ్వా తల్లి?
తాతయ్య, కూతురుగా తన దూరమైనా మనవరాలుగా నేను మీకు దగ్గర అవ్వాలని కోరుకుంది మా అమ్మ. కృష్ణవేణి, రజని, నా మనవరాల రజనీ, నువ్వు కృష్ణవేణి. తప్పులేమైనా చేసుంటే క్షమించండి. క్షమించాల్సింది నేను కదమ్మా, మీ ఇద్దరునమ్మా, మీ ఇద్దరునమ్మా. వాళ్ళ ముగ్గురిని ఫాలో అయితే డొంకంతా కదిలింది. ఇన్నాళ్లుగా తండ్రి పేరు మీద ఆశ్రమం నడుపుతోంది అదన్నమాట. రేయ్, దాన్ని ఎలాగైనా పట్టుకురా. అమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం లక్షకి ఇంకా 10 ఈగలే మిగిలాయి. ఆ 10 ఈగలు కూడా సేకరించి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా. అమ్మా, మీ ఆశ్రమంలో మనిషి రోడ్లో యాక్సిడెంట్ అయి పడిపోయారు. వదలండి. ఎన్నాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూసి మీరు రమ్మన్నారు ఒక్క మాట చెప్తే నేను రానా? నిన్నెక్కడికి తీసుకొచ్చింది సెంటిమెంట్ కోసం కాదు, సెటిల్మెంట్ కోసం. రేయ్, దీన్ని కట్టేయండి రా. నీకు నాకు ఏ సంబంధము లేదని, రజని నా వల్ల పుట్టింది కాదని స్టాంపు పేపర్ మీద స్వహస్తాలతో రాసి సంతకం పెట్టు. మీకు నాకు సంబంధం ఉందని ఏనాడు 10 మంది ముందు చెప్పలేదు. 10 మందికి చెప్పలేదే, కానీ నీ కూతురు ఒక్కదానికి చెప్పావు కదా, అది నా పరువు బజార్కి ఇచ్చింది. మర్యాదగా నేను చెప్పినట్టు విన్నావా సరే, లేదా ప్రాణాలతో బయటికెళ్ళావు. ఇందుకేనా మా అమ్మని బలవంతంగా లాక్కొచ్చింది? ఛీ, సిగ్గులేదు? మర్యాదగా మా అమ్మను వదులు. అమ్మ కూతురా, కరెక్ట్ టైంకి వచ్చావే. నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టలేదనుకో, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని నా నోటితో ఎందుకులే, నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అరే బామ్మర్ది, సంతకం నువ్వు పెట్టేరా. కొద్దిసేపట్లో నీ కూతురు శీలం పోతుంది. నువ్వు వేసేవి అని ఒప్పుకోకపోతే నీ కూతురు పర్మనెంట్ గా వేసైపోతుంది. మీరు చెప్పినట్టు రాసిస్తాను, నా కూతురు మాత్రం ఏం చేయకండి. గౌరవనీయులైన ఎంపీ శ్రీ ఉమాపతి గారికి నాకు ఏ విధమైన సంబంధము లేదు. తప్పుడు తిరుగుళ్ళ వల్ల నాకు పుట్టిన బిడ్డ రజని. కేవలం డబ్బు కోసమే ఎంపీ గారి భార్యగా స్థిరపడాలని కుట్ర పన్నాను. చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటూ నీలాంటి భార్య